మహాత్మా మన జగజీవన్ గారు బాబూజీ అని అందరూ కూడా ప్రేమంగా పిలిచిన ఒక మహాత్మానికి ఉంటున్న గుర్తింపు ఇవాళ ప్రకాశం జిల్లాలో ఒంగోలు నగరంలో ఆయన బర్త్డే రోజు ఇక్కడ ఉంటున్న గౌరవ మంత్రివర్యులు గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు చైర్పర్సన్ గారు మేయర్ గారు అండ్ అదర్ లీడర్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఆయనకి మర్యాద చేయడం జరిగింది. ఇవాళ ఆయన మనందరికీ కూడా ట్రీట్ చేసిన ముఖ్యమైన ఐడియాలజీస్ అన్నీ కూడా ఈ సోషల్ అండ్ ఈక్వాలిటీ ఉంటున్న ఐడియాలజీస్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఆయన ఉంటున్న చరిత్రం లైఫ్ హిస్టరీ ఈజ్ ఎ లెసన్ టు ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే వాళ్ళు ఎంత ఒక బేసిక్ గ్రాస్ నుంచి వచ్చేసి యూనియన్లో పేదల దళితుల ఆశాజ్యోతి బాబు జగజీవనరావు గారి జయంతి సందర్భంగా ఈరోజు అందరూ కూడా ఇక్కడ కలుసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా జగజీవనరావు గారు నేను 78లో ఒంగోలు వచ్చినప్పుడు నేను కలవటం, ఆయన దగ్గరగా ఉండి కలవటం కూడా జరిగింది. నేను ఆయన కలవటం, ఆయనతోటి మాట్లాడటం నిజంగా నేను చాలా గర్వంగా కూడా ఉంది నాకు. ఆయనతో ఆయనతోటి ఆయన పక్కన నేను ఉండి మాట్లాడటం అనేది చాలా గర్వంగా కూడా ఉంది. మరి అలాంటి మరి ఆయన కేంద్ర మంత్రిగా ఆ రోజు ఒంగోలు రావడం జరిగింది. మరి ఆయన దళితుల కోసం చేసినటువంటి త్యాగాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. జగజీవనరావు గారి మరి భారతదేశ మాజీ ఉప ప్రధాని, దళిత బాంధవ్యుడు శ్రీ బాబు జగజీవనరామ్ గారి 116వ జయంతోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి అన్ని రంగాల్లో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వారిని పైకి తీసుకురావాలి, వారి ఎదుగుదలను ఆకాంక్షిస్తూ ముఖ్యంగా దళితుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉపకులాలు ఏవైతే ఉన్నాయో మాలలు కానివ్వండి, మాదిగలు కానివ్వండి, రెల్లీలు కానివ్వండి, ఆర్థికంగా వారికి లబ్ధి చేకూర్చాలనే ఒక ఆలోచనతో మరి మాదిగ కార్పొరేషను, మాల కార్పొరేషను, రెల్లీ కార్పొరేషను ఏర్పాటు చేసినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. ఎందుకంటే గత పాలకులు కులాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని కేవలం మరి దళితుల్ని ఒక ఓటు బ్యాంకు మాత్రమే చూశారు. కానీ వారి అభ్యున్నతికి ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ఇసుమంత కూడా మరి మేలు చేసినటువంటి దాఖలాలు లేవు.